ప్రజలందరికీ నా యొక్క నమస్కారాలు. నేను మీ మందా శ్రీనివాసరావు, స్వతంత్ర అభ్యర్థి, అద్దెకి నియోజకవర్గం. గత 2024 మే నెలలో జరిగిన ఎన్నికలకు స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేసి పోటీ చేశాను. నేను ఓడిపోయినప్పటికీ అనేక కార్యక్రమాలు చేపడుతూ ప్రజల సమస్యల పట్ల నేను పోరాటం చేస్తున్నాను. ప్రజలు నన్ను దీవించమని కోరుకుంటున్నాను. ప్రజలారా, యువత, భగవంతుడున్నాడు పైన, నా నాలుక ద్వారా చెప్తున్నాను, భగవంతుడి సాక్షిగా చెప్తున్నాను. దయచేసి 2 చేతులు ఎత్తి వేడుకుంటున్నాను. మీరు ర్యాలీల జోలికి పోకండి, డబ్బు మద్యం జోలికి పోకండి. మీకు నచ్చిన నాయకుడికే మీరు ఓట్లు వేయండి. డబ్బు, మద్యం, జోదం ఇవన్నీ మానేసేసి మీకు నచ్చిన నాయకుడికే ఓట్లు వేయండి. తద్వారా నాణ్యమైన సేవను నాయకుడు చేయగలుగుతాడు. సమర్థవంతమైన పరిపాలన జరుగుతుంది. ఎన్నికల్లో డబ్బు, మద్యం పంచే కంటే రాబోయే తరాలకు గొప్ప నాణ్యమైన టెక్నాలజీని ఉపయోగించి నాణ్యమైన అభివృద్ధి జరిగినట్లయితే మన ప్రాంతాలు బాగుంటాయి, మన నియోజకవర్గం బాగుపడుతుంది, మన రాష్ట్రం బాగుపడుతుంది. రాబోయే తరం వారు గొప్పగా జీవిస్తారు. టెక్నాలజీ పెరుగుతున్న ఈ రోజుల్లో కూడా అసలు మన ప్రాంతాలు ఏ విధంగా ఉన్నాయో ఎప్పుడన్నా మనసు పెట్టారా? ఈ ర్యాలీలు మహా అయితే ఈ రోజు ఉంటాయి, రేపు ఉంటాయి, ఎల్లుండి ఉంటాయి. తర్వాత ఏముండవు ర్యాలీలు. మీకు డబ్బు ఇచ్చేవాడు, మీకు మద్యం పోసేవాడు ఉన్నాడు. ఈ యొక్క 4-5 రోజుల కోసం మీరు రాజకీయ నాయకుడు చుట్టూ తిరిగి గందరగోళానికి గురైపోయి మీ ప్రాణాలను ప్రాణంగా పెట్టి ఆ నాయకుడి కోసం మీరు కృషి చేస్తున్నారు. ముమ్మాటికి తప్పు. మీరు బాగుండండి, మీ కుటుంబం బాగుండాలి. మీకు నచ్చిన నాయకుడికే మీరు ఓట్లు వేయండి. నేను చెప్పిన ఈ ఆలోచన, సూచన, నా యొక్క సలహా, నేను చిన్నవాడిని, నన్ను క్షమించండి. ఏదైనా తప్పుగా నేను మాట్లాడి ఉంటే దైవ సాక్షిగా చెప్తున్నాను. తప్పుగా ఏదైనా మాట్లాడి ఉంటే నన్ను క్షమించండి. ఏ ఒక్క నాయకుడిని కూడా నేను కించపరిచి మాట్లాడట్లేదు. వారు నాకంటే గొప్పవారే. నేను చాలా చిన్నవాడిని, నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన వాడిని. కాబట్టి దైవ సాక్షిగా చెప్తున్నాను, ఏ నాయకుడి మీద నేను దూషణలు, ఆ యొక్క చెడు మాటలు నేను మాట్లాడటం లేదు. ప్రజలు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకొని 2 చేతులు దయ చూపించమండి. మీ ప్రాంతాలు బాగుండాలి, మీరు బాగుండాలి, మీ కుటుంబం బాగుండాలని కోరుకుంటున్నానే తప్ప ఏ నాయకుడి గురించి నేను ప్రస్తావించటం లేదు. కనుక నన్ను క్షమించండి, అర్థం చేసుకోండి. మీరు ఆ విధంగా చేయమని వేడుకుంటున్నాను. మందా శ్రీనివాసరావు, స్వతంత్ర అభ్యర్థి, అద్దంకి నియోజకవర్గం.